ట్రాఫిక్ ఉంది. ఇక్కడ కూడా మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి. మై ఐడి కార్డ్ ఐక్యూ కానీ సో ఇది ఎంట్రన్స్ సెస్నా బిజినెస్ పార్క్. సో లోపలికి కూడా ఒక 500 meters నడవాలి. సో ఇది ఒక షార్ట్ కట్, లేకపోతే అట్లా తిరిగి అక్కడ నుంచి తిరిగి ఇట్లా రావాల్సి వస్తుంది. ఇది ఎంట్రన్స్. డే 1 ఆఫీస్ అయితే అయిపోయింది. సో రూమ్కి అయితే వెళ్తున్నా. టైం వచ్చేసి 5 అవుతుంది. బస్సులో జస్ట్ 4 or 5 hours అట్లా పడుతున్నట్టున్నా. నిద్ర సరిగ్గా లేదు, తలకాయ వస్తుంది ఆఫీస్లో. మళ్ళీ మనకు అలవాటు లేదు కదా, 5 years నుంచి వర్క్ హోమ్ చేయబట్టి ఆ లైట్స్ కింద వర్క్ చేయాలంటే చాలా బాగా వస్తుంది. అందుకే ఇక తొందరనే లాగౌట్ చేసేసి రూమ్కి వెళ్ళిపోతున్నా. రూమ్కి వెళ్ళిన తర్వాత లాగిన్ చేసి కొద్దిగా వర్క్ ఉన్నది, వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ట్రాఫిక్ జామ్ చూడండి, స్లోగా వెళ్తుంది. సో బెంగళూరులో 10 kilometers వెళ్ళడానికి మినిమం టు మినిమం 1 hour టైం అయితే తీసుకుంటుంది డ్యూ టు ట్రాఫిక్. రూమ్కి అయితే వచ్చేసాం. సో ఇదే మా రూమ్, 3 bedroom. సో ఎవ్రీ టైం బెంగళూరుకి వస్తే ఈ హోటల్లోనే దిగుతాం. ఎందుకంటే సో మనకు వచ్చిన టైంకి మనకి రూమ్ అవైలబుల్ లేకపోయినా కానీ మాకు ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ అయితే ఇస్తాడు. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మాకు రూమ్ అయితే అలా ఇస్తాడు. సో అందుకోసమే ఎప్పుడు కూడా ఇదే రూమ్కి వస్తాం. ఇదే రూమ్ అంటే ఇదే హోటల్కి వస్తాం. సో టుడే అయితే డే 2. సో ఆల్రెడీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయినాం. సో ఒక షూ వేసుకుని రెడీ అయిపోయి రూమ్ లాక్ వేసేసి ఆఫీస్కి వెళ్ళిపోవడమే ఉన్నది. సో ఆఫీస్కి వెళ్తూ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. గల్లీలో కూడా ఎంతగానో ట్రాఫిక్ ఉంది. ఆఫీస్లోనే కింద కెఫెటేరియాలో బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. సో ఈ వ్యూ వచ్చేసి మా ఆఫీస్ 9th floor నుంచి. సో మేము కూర్చునే ప్లేస్ వచ్చేసి 9th floor. సో 9th floorలో పైన వ్యూ చూపించడానికి ఈ వ్యూని అయితే తీశాను. మళ్ళీ ఆఫీస్లో లంచ్ కానీ వెళ్ళాను. సో థర్స్డే కాబట్టి నేనైతే ఓన్లీ ఫ్రూట్ బౌల్ అండ్ వాటర్ మిలన్ తీసుకొని నా లంచ్ అయితే ఫినిష్ చేసి సో రూమ్కి అయితే వెళ్తున్నాం. వెదర్ అయితే వర్షం పడేలాగున్నది. డోంట్ నో, వర్షం రూమ్కి వెళ్ళేలోపు వర్షం పడకుండానే బెటర్. బెంగళూరు వెదర్ కండిషన్ అయితే అన్ప్రిడిక్టబుల్. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలీదు. సో సడన్గా ఒకటేసారి ఎండ స్టార్ట్ అవుతుంది, సడన్గా ఒకటేసారి వర్షం స్టార్ట్ అవుతుంది, సడన్గా ఒకటేసారి చలి కూడా వేస్తుంది. సో అలాంటి వెదర్ కండిషన్స్లో
ఉండాలంటే చాలా కష్టమైన సిచ్యువేషన్. ఎందుకంటే దాదాపు అందరూ రెయిన్ కోట్స్ అయితే క్యారీ చేస్తారు బండ్లలో, వాళ్ళ వెహికల్స్లో. రూమ్కి వచ్చేసినాం. 1.5 కిలోమీటర్ ఉంటుంది ఆఫీస్ నుంచి రూమ్కి. 6 కొంచెం ఫ్రెషప్ అయిపోయి బయట పోయి మన తినేసి వచ్చి పడుకోవాలి. సో ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసిన ఆ రూమ్కి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి పన్నీర్ 65 డ్రై అయితే ఐటమ్ ఆర్డర్ చేసుకొని నా డిన్నర్ అయితే ఈ ఐటెంతో ఫినిష్ చేసుకున్నా. సో ఇది తినేసి రూమ్కి వెళ్ళేసి ఆరామ్సే పడుకున్నా. సో పన్నీర్ 65 టేస్ట్ వైజ్ చూసుకుంటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తెలంగాణ టేస్ట్కి కర్ణాటక టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్పైసీ అనేది ఎక్కువ లేదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో డే 3 ఇది. మార్నింగ్ 5 o'clock లేచేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినా. సో టైం వచ్చేసి 6 అవుతుంది. కొద్దిగా వాకింగ్ చేద్దామని కిందికి అయితే వెళ్తున్నా. నార్మల్ వాకింగ్ ఒక 3 or 4 kilometers వాకింగ్ చేసేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి. సో మార్నింగ్ కూడా లిటిల్ బిట్ ట్రాఫిక్ అయితే మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. నార్మల్ మార్నింగ్ 6కి ఎట్లా ట్రాఫిక్ ఉంటుందో. సో చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను. 2.5 3 అంటే అప్ అండ్ డౌన్ ఒక 4 or 5 1 hour వాకింగ్ అంతే. మార్నింగ్ 6:15 అవుతుంది, ఇంకా సన్ రైజ్ కాలేదు. మళ్ళీ ఎట్లా అంటే వింటర్లో మార్నింగ్ 6 ఎట్లా ఉంటుందో చల్లగా అట్లనే ఉంది చల్లగా ఇప్పుడు కూడా. ఇక్కడ కూడా మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా కంప్లీట్ కాలేదు. అసలు అక్కడైతే ఒక పార్క్ అవుతున్నది, అంటే వాకింగ్ చేసుకోవడానికి. ఇట్లా నేను ఇప్పుడు అరౌండ్ నేనైతే ప్రజెంట్ ఒక 2.5 kilometers వాక్ చేసి వస్తే పార్క్ అయితే కనిపించింది. మెయిన్ రోడ్ పైనే ఉంది, చాలా పెద్దగానే ఉంది పార్కు. కాకపోతే మళ్ళీ మనము 2.5 kilometers ఇక్కడికి వచ్చి అందులోకి వెళ్ళి వాకింగ్ చేసే అంత లేదు మనకి. మనం వచ్చేది ఎప్పుడో ఒకసారి. కానీ మార్నింగ్ వెదర్ అయితే చాలా 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 బాగుంది. అసలు ఇంకా సన్ రైజ్ కాలేదు, 7 అవుతుంది, స్టిల్ సన్ రైజ్ కాలేదు. అండ్ ఇంకా సన్ రైజ్ అవుతున్నట్టు కూడా తెలియట్లేదు. ఎంత కోల్డ్ ఉందంటే మన హైదరాబాద్లో వింటర్లో మార్నింగ్ ఎంత చలి ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ కూడా ప్రజెంట్. చల్లగా ఉంది. సో సన్ రైజ్ సో వర్షం పడేలాగా అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక 4.5 kilometers వాకింగ్ చేసిన తర్వాత కాఫీ షాప్ కనిపిస్తే అక్కడే ఒక కాఫీ తాగేసి సో మెల్లిగా రూమ్కి వెళ్ళేసరికి అయితే టోటల్ 5.22 kilometers వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇమీడియట్గా ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఈరోజు లాస్ట్ డే కాబట్టి కంపల్సరీ చెక్అవుట్ చేసేసి లగేజ్ తీసుకొని అయితే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి 1.5 kilometers ఆఫీస్కి నడవలేను కాబట్టి లగేజ్ కోసం ఒక ఆటో మాట్లాడుకొని సో ఆటోలో అయితే ఆఫీస్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడైతే ఆటో అతను కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అయిపోయి వేరే రూట్ వెళ్ళిపోయాడు. కాకపోతే మళ్ళీ యూటర్న్ చేసుకొని రాంగ్ రూట్లో మా ఆఫీస్కి అయితే రీచ్ అయినాం.
ఫైనల్గా బెంగళూరు టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి హైదరాబాద్ వెళ్ళడానికి బస్ కోసం వెయిటింగ్ ఇక్కడ. సో మహేంద్ర షోరూమ్ ఇది. సో మన బస్సెస్ ఇక్కడికే వస్తాయి, హైదరాబాద్ వెళ్ళడానికి బస్సెస్. సో మన బస్ అయితే 7కి ఉన్నది, ఇప్పుడు 6:45 అవుతుంది. సో 7 వరకు అయితే బస్ వస్తే ఎక్కేసి హైదరాబాద్ మార్నింగ్ 6:30కి వస్తాం. మార్నింగ్ 6:30కి మియాపూర్లో డ్రాప్ చేస్తుంది. లిట్సీ ఎంత టైం అవుతుంది, మ్యాక్సిమం 6:30 వరకు అయితే అయిపోతుంది. 6:30 వరకు హైదరాబాద్ వచ్చేస్తాను. కరెక్ట్ 7:10కి మన బస్ అయితే వచ్చేసింది. సో బస్సు రాగానే వాళ్ళకి లగేజ్ ఇచ్చేసిన, లగేజ్ అయితే లోపల పెట్టుకున్నారు. సో లగేజ్ ఇచ్చేసి నా సీట్ నెంబర్ వాళ్ళకి చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని నన్ను అయితే లోపలికి పంపించారు. లోపలికి పంపించగానే నా సీట్ దగ్గర వెళ్ళేసి చూసరికి ఎవరు రాలేదు, నా సీట్ పక్కన సీట్ వాళ్ళు కూడా. సో లగేజ్ నా ల్యాప్టాప్ బ్యాగ్ పైన పెట్టేసుకున్నా. చాలా హ్యాపీగా పడుకున్నా. లైక్ ఒక 9-9:30 దాకా ఫోన్తో టైంపాస్ చేసేసి 9:30కి పడుకున్నా. మార్నింగ్ 6 లేవగానే గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైన కనిపించిన. సో సన్ రైజ్ కనిపించింది, బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. సో వీడియో క్యాప్చర్ చేసుకున్న, లేచి కూర్చొని నా లగేజ్ లైక్ బ్లాంకెట్ కానీ మొబైల్ ఛార్జర్ కానీ అవన్నీ మా బ్యాగ్లో పెట్టేసుకొని అల్విన్ క్రాస్ రోడ్లో 6:30 వరకు అయితే నన్ను డ్రాప్ చేశారు. సో కరెక్ట్ అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 6:30కి డ్రాప్ చేయగానే అట్లా బస్సు దిగేసి చూసేసరికి సిగ్నల్ దగ్గర నాకు ఆర్టీసీ బస్సు కనిపించింది. సో ఇమీడియట్గా ఆర్టీసీ బస్సు ఎక్కేసేసి బీరంగూడ కమాన్కి టికెట్ తీసుకున్నా. బీరంగూడ కమాన్కి అయితే టికెట్ తీసుకొని అలా సీట్లో కూర్చున్నా. అంత టైం కూడా పట్టలేదు, ఎందుకంటే మార్నింగ్ కూడా ఎక్కువ ట్రాఫిక్ లేదు కాబట్టి తొందరగా బీరంగూడ కమాన్ వచ్చేసింది. తర్వాత మా నాన్న వచ్చేసి నన్ను పికప్ చేసుకున్నాడు, ఇంటికి అయితే వెళ్ళిపోయా. పాప వచ్చేసింది చూడండి. చలో గైస్, ఈ వీడియో ఇక్కడికే క్లోజ్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.